వచ్చేసానండి మళ్ళీ మీ ముందుకి ఒక మంచి మిల్లెట్స్ రెసిపీ తోటి. ఇది పొట్టు మినపప్పు అండి. మినపప్పుతోటి మీకు నేను రెసిపీ చేసి చూపిస్తున్నాను. చూడండి, గ్రైండర్లో వేసుకొని రుబ్బేస్తున్నాను. నేను ఏ రెసిపీ చేస్తున్నానో మీకు తెలియాలి అంటే లాస్ట్ వరకు చూడాలి. అండ్ మోర్ ఓవర్ మీకు ఈ మినపప్పుతోటి 2 విధానమైన రెసిపీస్ చూపిస్తాను. చాలా బాగుంటుంది వీడియో, చాలా క్రేజీగా వెళ్తుంటుంది, బాగుంటుంది. చూడండి, బాగా ఒక్క చుక్క వాటర్ వేయకుంటే ఇలా రుబ్బుకోవాలి. మనకి పిండి అనేది చాలా గట్టిగా ఉండాలి. అలా రుబ్బుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసేసుకొని ఇందులో 2 స్పూన్స్ బొంబాయి రవ్వ వేసుకోవాలండి. ఉప్మా రవ్వ అంటారే, అదే బొంబాయి రవ్వ 2 స్పూన్స్ వేసేసుకోవాలి. ఇది వేసుకోవడం వల్ల మనకి వడ అనేది క్రిస్పీగా వస్తుంది. ఆల్మోస్ట్ మీకు రెసిపీ అవుట్ అయిపోయి ఉంటుంది. వడ నేను చేసేది వడ, బట్ నేను 2 టైప్స్ ఆఫ్ వడ చేస్తున్నాను దీంతో. ఒకటి పిల్లలు తినే వడ, ఇంకోటి మనం తినే వడ, అంటే పెద్దవాళ్ళు తినేది. పిల్లలు ఏంటంటే అన్నీ వేస్తే తినరు కదా, సో ఫస్ట్ పిల్లలకి చేశాక తర్వాత మనం చేసుకోవచ్చు. ఇందులో ఉప్పు, జీలకర్ర, కారం ఫస్ట్ పిల్లలకు వేస్తున్నాను. బొంబాయి రవ్వ, ఇవి పిల్లలకు చేసే వడాలండి. ఇదే పిండితోటి పెద్దవాళ్ళు కూడా చేసుకోవచ్చు అండి. అది ఎలానో కూడా చూపిస్తాను. మంచిగా ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలండి. కారం చాలా తక్కువ వేసుకోవాలండి, సరిపోతుంది. ఎందుకంటే పెద్దవాళ్ళ దాంట్లో ఎట్లాగో పచ్చిమిర్చి యాడ్ అవుతాయి కాబట్టి. ఇంకోటి ఏంటంటే అండి, మనం పిండి రుబ్బుకునే విధానంలో మనకి వడ వచ్చే విధానం ఉంటుంది అన్నమాట. పిండి ఎంత గట్టిగా రుబ్బుకుంటే ఒక చుక్క వాటర్ లేకుండా, సో అలా రుబ్బుకోవడం వల్ల మనకి వడ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మనం ముందే వడలు పిండి రుబ్బుకునేటప్పుడు పోసేస్తే అది అప్పుడు వడ పిండి దోశ పిండి అవుతుంది. సో ఇలా మంచిగా కిందికి మీదికి మొత్తం కలుపుకొని, ఇప్పుడు కొంచెం పిండి చేతిలోకి తీసుకొని వడ ఎలా వేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఇలా మొత్తం ఇలా రౌండ్గా చేసుకొని ఇలా ప్రెస్ చేస్తే ఇలా వేసేసుకోవడమే అండి ఆయిల్లో, అంతే. ఇంత సింపుల్ అయిన రెసిపీ. కుస్తీలు పడతారు వడ వేయడానికి. చూడండి, నేనైతే ఒక్క హ్యాండ్ తోటి వేస్తానండి వడలు. నాకైతే చాలా ఎక్స్పీరియన్స్ ఉంది ఈ వడలు వేయడంలో. ఇది పిల్లలకు అనమాట. కొంచెం సేపు పక్కకు పెట్టి రెస్ట్ ఇద్దామండి. ఈలోపు మనం ఆయిల్ హీట్ చేసుకుందాము. ఒక 5 మినిట్స్లో దీనికి పక్కకు పెట్టేద్దాము. ఈలోపు ఒక కళాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసేసుకున్నాను ఆల్రెడీ. పైన కళాయి పెట్టుకొని ఇప్పుడు ఆయిల్ వేసుకుంటున్నాను. ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్. పెయిడ్ ప్రమోషన్ అయితే అస్సలు కాదండి, నేను ఇదే ఆయిల్ యూస్ చేస్తాను. ఇంకోటి నేను కొంచెం ఆయిల్ తీసుకుంటానండి. కళాయి నిండా పోసేసాక తర్వాత దాన్ని మనం దేనికి యూస్ చేయలేమండి. కొంచెం ఆయిలే తీసుకోవాలి. బికాజ్ ఆఫ్ మనకి తర్వాత ఆయిల్ దేనికి యూజ్ అవ్వదు. ఒక్కసారి ఫ్రై చేసామంటే ఆయిల్ మళ్ళీ మనకి దేనికి యూజ్ అవ్వదు. వడ బ్యాటర్ కూడా నేను పక్కకు పెట్టుకున్నాను. కొంచెం ఆయిల్ హీట్ అవ్వాలి, టైం టేకింగ్ ప్రాసెస్. ఈ మినప్పప్పు వల్ల కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. పిల్లలకి బయట ఫుడ్ అలవాటు చేయకుండా ఇలా రోజు ఒక టిఫిన్ పెట్టుకుంటే బెస్ట్ అండి. ఈ మినపప్పు వల్ల కూడా బోన్ స్ట్రెంగ్త్ వస్తుంది, తెలుసా మీకు? చిన్నపిల్లలకైతే ఇంకా స్ట్రెంగ్త్ ఉంటుందండి. ఎప్పుడైతే సాలిడ్స్ స్టార్ట్ చేస్తామో అప్పటి నుంచి ఆవిరి కుడుము అని పెడతారండి పిల్లలకి. అది పెడితే ఏంటంటే బోన్ స్ట్రెంగ్త్ ఉంటుంది బాగా. బోన్ నారోలో జిగురు అనేది ఉంటుంది కదా, అది కూడా ఈ మినపప్పు ద్వారానే వస్తుంది. కొంచెం హెల్దీ వేలో తీసుకుందామండి. నేను ఇవాళ చీట్ డే చేస్తున్నాను, బికాజ్ ఆఫ్ ఆయిల్ యూస్ చేస్తున్నాను. నేను ఆల్మోస్ట్ ఆయిల్ కొంచెం తక్కువే. ఒక గిన్నెలో ఇలా మినరల్ వాటర్ తీసుకొని కొంచెం మినపప్పు తీసుకొని ఇలా ఫింగర్ తోటి ఇలా ప్రెస్ చేసి అలా ఆయిల్లోకి వదిలేమంటే అంతే, కూడా రెడీ. దట్స్ ఇట్ అండి. దీనికి అలా వేసాను, ఇలా వేసాను, అయినా రాలేదు, క్లాత్ మీద వేయాలి, అలా ఇలా అనేసి ఇబ్బంది పడిపోతుంటారు కదా ఆడవాళ్ళు వంటింట్లో. అలా ఏం లేదండి. జస్ట్ ఒక 4 ఫింగర్స్ తోటి పిండి తీసుకొని బొటన్ వేల్ తోటి మధ్యలో ఇలా అనుకోవాలి. బొటన్ వేల్ తోటి అలా అనుకున్నాక లోపలికి ఆయిల్లోకి వేసాక నాకు ఒక వాయికి 6 నుంచి 7 చిట్టి వడలు వచ్చాయండి. నేను చిన్నగా వేయడానికి రీజన్ ఏంటంటే పిల్లలు చేతిలో పట్టుకొని తింటారనేసి నేను చిన్నగా వేశాను. పెద్దగా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు నేను సపోజ్ పెద్దగా వేసాను అనుకో, పెద్దగా వేస్తే అవి లోపల ఉడకక
పిల్లలు తినేవి కదా, ఎందుకు మనం అంత రిస్క్ చేయడము. సో నాకు ఒక వాయి అంటే ఒక రౌండ్కి 6 to 7 వడలు వస్తాయండి. హ్యాండ్స్ వాష్ చేసుకొని చిల్లుల గంట తీసుకోవాలండి. ఇప్పుడు చిల్లుల గంట తీసుకొని ఆ వడాలని అన్నిటిని కొంచెం ఫ్లిప్ చేసుకోవాలండి. నేను ఆయిల్ తక్కువ వేసాను కానీ నాకు అడుగు వెళ్ళిపోయాయండి. ఆయిల్ ఎక్కువ వేస్తే పైన ఫ్లోట్ అవుతాయి. ఏం కాదు, మన ఇంట్లో రెసిపీ కాబట్టి మనం ఆయిల్ తక్కువ వేసుకొని చేసుకోవడంలో తప్పేం లేదు. మనం ఆయిల్ ఎంత తక్కువ యూస్ చేస్తే అన్ని బెనిఫిట్స్ అండి. నాకు చాలా రెసిపీస్లో కూడా నేను ఎక్కువ ఆయిల్ యూస్ చేయనండి. కొంచెం నాకు గీ రెసిపీస్ ఎక్కువ ఇష్టం అండి. గీ తోటి రెసిపీస్ ఎక్కువ చేస్తాను. సో నేను అందుకే ఆయిల్ కొంచెం తక్కువ యూస్ చేస్తాను. చూడండి, వడ అనేది ఎంత క్రిస్పీగా వస్తుంది, పర్ఫెక్ట్ షేప్ వస్తుందండి. లోపల ఉడకలేదు అనే మాట ఉండదండి. బికాస్ ఆఫ్ మనం వేసింది చిన్న సైజులో మళ్ళీ అందులో హోల్ కూడా పెట్టాను మధ్యలో. చిల్లు గారెలు అంటారు ఆంధ్ర సైడ్ అయితే వీటిని. ఇవి మంచిగా ఫ్రై అయిపోవాలండి. ఫ్రై అయిపోయాక నేను ఒక 2 వాయిలు వేసేసుకొని పిల్లలకి పెడతాను ఫస్ట్. అండ్ సెకండ్ మాకు కావాల్సిన విధంగా మేము చేసేసుకుంటాం. ఫస్ట్ వాయి అయిపోయిందండి. మహేష్ గారు అప్పుడే 2 వేసేసాడు. నేను ఇప్పుడు మాకు కావాల్సిన విధానం సెకండ్ వాయి వేసాక మాకు కావాల్సిన విధానంలో మేము చేస్తున్నాను. ఇప్పుడు ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, కరివేపాకండి. ఇవి పిల్లలు తినరండి, అవాయిడ్ చేస్తారు, ఉయ్యడము అవన్నీ చేస్తారు. సో అందుకు నేను వాళ్ళకి ఇవన్నీ యాడ్ చేయలేదు. సో మాకు యాడ్ చేసుకున్నాను నేను. సేమ్ ప్రాసెస్ అండి. ఇవన్నీ వేసి కలుపుకొని వడ వేసుకోవడమే అండి. యాస్టీస్ విరిగిపోదండి వడ. ఇవి యాడ్ చేసినా కూడా మంచిగా వస్తాయి. ఇవేమో ఒక్క పిండితోటి 2 టైప్స్ వడ అంటే ఇదేనండి. ఒకటేమో మసాలా వడ, ఇంకోటేమో ప్లెయిన్ వడ. చూడండి, ఇవి కూడా యాస్టీస్ అలానే ఉంటాయి. దీన్ని కూడా వడ వేసుకోవచ్చు. ఇది మసాలా వడ అండి. యాస్టీస్ సేమ్ ప్రాసెస్.